విశాఖలో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. ఇటీవల చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మత్స్యకారులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలమైందని జగన్ విమర్శించారు. ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. మత్స్యకారుల గల్లంతయ్యారనే సమాచారం తెలిసినా ప్రభుత్వం సరిగా స్పందించలేదని, మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిన్న తనతో పాటు మరో 6 మంది అంటే మొత్తం 7 మంది కలిసి వేటకు బయలుదేరినారు. తన బోట్లు వేట కూడా బోటు క్యాప్సైజ్ అయ్యే ప్రదేశం వచ్చేసరికి కేవలం 10 మైళ్ళు విశాఖపట్నం గంగవరం పోర్టు నుంచి విశాఖపట్నం పోర్టు గంగవరం పోర్టు ఇక్కడ నుంచి కేవలం 10 మైళ్ళ దూరంలోనే ఈ క్యాప్సైజ్ జరిగింది. ఈ బోటు కట్టడం జరిగింది. మత్స్యకార కుటుంబానికి చెందిన ఒక బాధిత కుటుంబ సభ్యుడు మృత్యుతో పోరాటం చేసి 7 మంది కలిసి వేటకు వెళ్తే పట్టించుకునే నాతుడు లేక బోటు క్యాప్సైజ్ అవుతే 20 గంటల పైచీలకు సముద్రంతో యుద్ధం చేసి మిగిలిన 6 మంది చనిపోతే కేవలం ఒకే ఒకడు బాధితుడు, ఒకడు మాత్రం బతికినాడు. చిన్న ఇంకొక అక్క, ఇంకొక బాధితురాలకు సంబంధించి ఇంకొక బాధితుడికి సంబంధించిన భార్య. వీళ్ళందరూ ఈ రోజు వీళ్ళందరూ కూడా ఈ రోజు ఎందుకు మీడియా ముందర నిలబడ్డారు నేను అడుగుతా ఉన్నాను. ఇదే ప్రభుత్వం జరిగిన ఘటనను ఒకసారి చూస్తే అసలు ప్రభుత్వం అన్నది ఎంత అన్యాయంగా బిహేవ్ చేసింది, మానవత్వం అన్నది లేకుండా ఎలా బిహేవ్ చేసింది అన్నదానికి ఈ ఉదాహరణ ఒక అద్దం పడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే తప్పు జరిగింది అని ఒప్పుకుంటే ఎక్కడ వీళ్లకు గవర్నమెంట్ తప్పు జరిగింది అని ఒప్పుకున్నట్టు అవుతుందేమో అని చెప్పి ఏకంగా 3 మెంబర్ కమిటీ రిపోర్ట్ ఒక సిట్ వేసినారు. ఆ సిట్ ఒక 3 మెంబర్ కమిటీ సిట్ రిపోర్ట్ వేసినారు. ఆ సిట్ రిపోర్ట్ లో దొంగ మాటలు. ఇందులో వీళ్ళు రాసిన మాటలు ఏమిటో తెలుసా? ద ఫ్యామిలీస్ ఆఫ్ ద క్రూ received information about the incident in the early hours of 5th July 2026 at around 5 AM. అంటే పట్ట పగలే ఒక తప్పు నువ్వు చేసి నువ్వు గన సరైన సమయంలో స్పందించి ఉంటే వీళ్ళందరూ బతుకుండే వాళ్ళని తెలిసి స్పందించకపోవడం నీ తప్పు అయితే ఆ తప్పును కవర్ చేసుకునే దానికి మీ 3 మెంబర్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఇలా తప్పుడు రిపోర్ట్లు రాస్తా ఉన్నారు అని అంటే అసలు ఈ ప్రభుత్వం అన్నది నిజంగా మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరిగింది, కనీసము ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం ఇంటికి కూడా రాల. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి పట్టించుకోరు, డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే హోంమంత్రి గారు కనీసం ఈ జిల్లావాసి ఆవిడ కూడా కనీసము రాను కూడా రాలా. ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి అచ్చెన్నాయుడు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన మంత్రి, ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి, ఆయన కనీసం ఇంటికి కూడా రాలా. పైగా ఏమంటారు తెలుసా? వీడియో కాల్ చేశారట హోంమంత్రి, డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే మంత్రి అనితమ్మ గారు వీడియో కాల్ లో పరామర్శించినామని చెప్తారు. ఒక్కరంటే ఒకరు కనీసం బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి కానీ, డిసాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ కనీసం ఒక్కరంటే ఒకరు పట్టించుకున్న పరిస్థితి లేదు.